చాలా మందికి రెపో రేట్స్ అంటే ఏంటి అనే డౌట్ చాలా ఇయర్స్ నుంచి ఉండే ఉంటుంది. ఆ డౌట్ ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ గా క్లియర్ చేస్తానండి, అది కూడా విత్ ఎగ్జాంపుల్స్ తో. అలానే మీకు రెపో రేట్స్ పైన ఉన్న కన్ఫ్యూజన్ లని మీ మనీని మేనేజ్ చేయడంలో కూడా కన్ఫ్యూజన్ ఉంటే గనుక మన పర్సనల్ ఫైనాన్స్ కోసం మీకు హెల్ప్ చేస్తుందండి. ఎక్సలెంట్ కోర్స్ అండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను. దీనికోసం ఈ వీడియో ఎండింగ్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరి రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే రీపర్చేజ్ రేట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం. ఆ బ్యాంక్ దగ్గర ఫండ్స్ షార్ట్ ఫాల్ ఉంది. అదేనండి, బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు. అదేంటండి, బ్యాంక్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటండి అని అనుకోవద్దండి. బ్యాంక్స్ దగ్గర మనీ లేక చాలా బ్యాంక్స్ క్లోజ్ అయ్యాయి కూడా. ఆఫ్ కోర్స్ ఆపరేషనల్ యాక్టివిటీస్ కోసం కూడా మనీ కావాల్సి ఉంటుందిగా. అదేనండి, ఎంప్లాయీస్ శాలరీస్ అని, ఆఫీస్ మెయింటెనెన్స్, సిస్టమ్ సెక్యూరిటీ ఇలా అన్నమాట. మరి అలా మనీ లేని టైంలో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అవి కూడా వాటి దగ్గర రిజర్వ్స్ లేకపోతే గనుక లోన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేనండి ఆర్బీఐ వైపు చూస్తాయి. అప్పుడు ఆర్బీఐ కూడా బ్యాంక్స్ కి మనోడేగా, మన బ్యాంకేగా అని ఫ్రీగా అయితే లోన్స్ ఆఫర్ చేయదండి. ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ కి లోన్స్ ని కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఆఫర్ చేస్తుంది. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి లోన్ ఆఫర్ చేసేటప్పుడు కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ అంటామండి. అంటే ఆర్బీఐ నుంచి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ తీసుకుందాం అనుకుంటే గనుక బ్యాంక్స్ పే చేయాల్సిన మినిమం ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట ఈ రెపో రేట్ అనేది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దామండి. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక 1000 కోట్లు షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఉంది అనుకుందాం. ఇప్పుడు రెపో రేట్ అట్ ప్రెసెంట్ 6.5% గా ఉంది. అంటే ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.5% రెపో రేట్ కి లోన్ గా శాంక్షన్ చేస్తుంది. అలా ఒక 7 days పీరియడ్ కి లోన్ తీసుకుంటే ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీపే చేద్దాం అనుకుంటే గనుక ఆ 1000 crores ని 6.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ తో ఆర్బీఐకి రీపే చేస్తుందండి. మీరు జనరల్ గా న్యూస్ లో గట్రా వినే ఉంటారు, లేదంటే ఆర్టికల్స్ లో గట్రా ఎక్కడైనా సరే చదివే ఉంటారు ఆర్బీఐ రెపో రేట్స్ ని పెంచింది, తగ్గించింది అని. మరి అదేంటి చూద్దాం. ముందుగా ఆర్బీఐ రెపో రేట్స్ ని తగ్గించింది అనుకుందాం. అంటే ఇప్పుడు 6.5% గా ఉన్న రెపో రేట్స్ ని 6% కి తగ్గించింది అనుకుందాం అండి. ఇప్పుడు ఏమవుద్ది? రెపో రేట్ తగ్గింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి ఆఫర్ చేసే లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించింది అని అర్థం చేసుకోవాలి. సో అప్పుడు బ్యాంక్స్ కి కొంచెం చీప్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ వస్తాయి. అప్పుడు బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. సో బ్యాంక్స్ కూడా కస్టమర్స్ కి ఆఫర్ చేసే లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తాయి. కాబట్టి ఆటోమేటిక్ గా బారోవర్ కి ఈఎంఐ అమౌంట్ తగ్గుతుందండి. మరి రెండో కేసు చూద్దాం. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్స్ ని పెంచింది అనుకుందాం. అంటే 6.5% గా ఉన్న రెపో రేట్ ని 7% కి పెంచింది అనుకుందాం అంటే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. రెపో రేట్ పెరిగింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి ఆఫర్ చేసే లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచింది అని అర్థం చేసుకోవాలండి. సో అప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐకి ఎక్కువ ఇంట్రెస్ట్ ని పే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు బ్యాంక్స్ కూడా కస్టమర్స్ నుంచి అలా బర్డెన్ అవుతున్న ఎక్స్ట్రా అమౌంట్ ని సింప్లీ కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అలా బ్యాంక్స్ కస్టమర్ లోన్స్ ఉంటాయి కదండి, వాటిపైన ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసేస్తుంది. సో ఫైనల్ గా ఈఎంఐ అమౌంట్ కస్టమర్స్ కి పెరిగిపోతాయండి. దీన్ని కంక్లూజివ్ గా చెప్తానండి. లో రెపో రేట్స్ అంటే కస్టమర్స్ అయినా మీకు చీప్ గా లోన్స్ వస్తాయి. హై రెపో రేట్స్ అంటే ఎక్స్పెన్సివ్ లోన్స్ అన్నమాట. అంటే కస్టమర్స్ అయినా మీకు కొంచెం లోన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు ఈ రెపో రేట్ హోమ్ లోన్స్ ఈఎంఐ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. సేమ్ మీరు ఒక 50 lakhs హోమ్ లోన్ ని 20 years పీరియడ్ కి తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు కరెంట్ రెపో రేట్ 6.5% అనుకుంటే గనుక దానికి బ్యాంక్ స్ప్రెడ్ ఒక 0.5% యాడ్ చేసుకుందాం అండి. అంటే బ్యాంక్స్ యాడ్ చేసుకునే ప్రాఫిట్ మార్జిన్ అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ కదండి, ప్రాఫిట్స్ యాడ్ చేసుకుంటాయి. అలా ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్ కస్టమర్ కి 7% అలా కస్టమర్ కి లోన్ గా ఆఫర్ చేస్తుంది బ్యాంక్. అప్పుడు మీకు 50 lakhs హౌసింగ్ లోన్ కి 20 years పీరియడ్ కి గాను మీరు మంత్లీ 38,765 రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది. అదే ఇంకో కేసు చూద్దామండి. అదే ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్స్ ని 6.5% నుంచి 0.5% తగ్గిస్తే గనుక అప్పుడు రెపో రేట్ 6% కి వస్తుంది. మళ్ళీ బ్యాంక్ ప్రాఫిట్ మార్జిన్ 0.5% యాడ్ చేసుకుంటే అప్పుడు మీ ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్ 6.5% కి వస్తుంది. అలానే మీ ఈఎంఐ కూడా తగ్గుతుంది. కాబట్టి 38,765 రూపీస్ నుంచి 37,279 రూపీస్కి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1,486 రూపీస్ తగ్గుతుందండి ఈ కేసులో. మరి రెపో రేట్స్ అనేవి ఏ లోన్స్ పైన అప్లికబుల్ అవుతుందో చూద్దాం. జనరల్ గా రెపో రేట్స్ అనేవి బ్యాంక్స్ ఆఫర్ చేసే లోన్స్ అన్నిటిపైన కూడా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అయితే పడుతుందండి. అంటే హోమ్ లోన్స్, కార్ లోన్స్,
పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ వీటన్నిటిపైన అయితే కనుక ఇంపాక్ట్ అయితే పడుతుందండి. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా లోన్ ని బ్యాంక్ నుంచి తీసుకుందాం అనుకుంటే కనుక అప్పుడు ఆర్బీఐ రెపో రేట్స్ పైన ఒక లుక్ వేసి ఉంచడం మంచిదండి. మరి రెపో రేట్ లో ఏమైనా టైప్స్ ఉంటాయా అంటే అది మీరు తీసుకునే లోన్ అలానే దాని డ్యూరేషన్ బట్టి కూడా రెపో రేట్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. మరి ఇందులో ఉన్న మేజర్ టైప్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఫిక్స్డ్ రెపో రేట్ అండి. దీన్ని స్టాండర్డ్ రెపో రేట్ అని కూడా అనొచ్చు. ఫిక్స్డ్ రెపో రేట్ అనేది ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ ఇవ్వడం కోసం సెట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఈ రేట్ ని ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్స్ లో చేంజ్ చేస్తే తప్పితే అంతవరకు కూడా ఇది స్టాండర్డ్ గానే ఉంటుంది. రెండోది వేరియబుల్ రెపో రేట్ అండి. ఇది మార్కెట్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. జనరల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియబుల్ రెపో రేట్ ఆక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. అక్కడ బ్యాంక్స్ కి కావాల్సిన ఫండ్స్ కోసం డిఫరెంట్ రేట్స్ ని బిడ్ చేస్తూ ఉంటాయి. అలా బిడ్డింగ్ లో వచ్చిన రేట్ బట్టి ఈ వేరియబుల్ రెపో రేట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఓవర్ నైట్ రెపో రేట్ కోసం అండి. మీకు తెలుసో లేదా కానీ బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1 డేకి లోన్ తీసుకుంటాయండి. అదేనండి ఓవర్ నైట్ కి. మనం క్లోజ్ ఫ్రెండ్స్ నుంచో రిలేటివ్స్ నుంచో తీసుకుంటాం కదండి, అలా అనమాట. కాకపోతే ఇది ఇంట్రెస్ట్ కి అనమాట, ఫ్రీ అయితే కాదు. అలా బ్యాంక్స్ కి షార్ట్ టర్మ్ లిక్విడిటీ నీడ్స్ ని మీట్ అవడం కోసం ఓవర్ నైట్ కూడా లోన్స్ ని ఇలా ఆర్బీఐ నుంచి తీసుకుంటా ఉంటాయి. నెక్స్ట్ టైప్ వచ్చి టర్మ్ రెపో రేట్ అండి. బ్యాంక్స్ కి ఆర్బీఐ లోన్స్ ని ఓవర్ నైట్ కి కాకుండా ఇంకా ఎక్కువ టర్మ్ కి మనీ కావాలి అని అనుకుంటే గనక అప్పుడు టర్మ్ రెపో రేట్ ని కన్సిడర్ చేస్తే అలా 7 డేస్ కి, 14 డేస్ కి, 28 డేస్ కి బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి మనీని అప్పుగా తీసుకుంటా ఉంటే అదే టర్మ్ రెపో రేట్ అనమాట. ఇక లాస్ట్ టైప్ ఆఫ్ రేట్ వచ్చి ఈ టర్మ్ మీరు బాగా వినే ఉంటారు, ఆర్టికల్స్ లో గానీ న్యూస్ లో గానీ వినే ఉంటారు, చూసే ఉంటారు. అదే రివర్స్ రెపో రేట్ అంటే. మీకు రెపో రేట్ లో బ్యాంక్స్ ఏం చేస్తే బ్యాంక్స్ మనీని ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటా ఉంటాయి కదండి. అదే రివర్స్ రెపో రేట్ అంటే సింపుల్ గా దీనికి రివర్స్ అండి. అంటే ఇక్కడ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ మనీని అప్పుగా తీసుకుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆర్బీఐ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఇదే రివర్స్ రెపో రేట్ అంటే. అదేంటండి, ప్రింట్ చేసుకోవచ్చుగా, ఆర్బీఐ కూడా అప్పే తీసుకోవాలా? ఇలా ఎందుకు చేస్తుంది అంటే ఎప్పుడైతే కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం, అలానే ఎకనామీలో లిక్విడిటీ మెయింటైన్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా బ్యాంక్స్ నుంచి అప్పు చేస్తుంది అనమాట. ప్రింట్ చేసుకోలేక కాదు. అదండి రెపో రేట్స్ కోసం. మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్ లో గుడ్ అని చెప్పి నాకు కామెంట్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటిలో వేటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.